వెల్కమ్ టు కేటీవీ. స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమంలో ఇవాల్టి అతిథి గురించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వైఎస్ రాజారెడ్డికి వకీల్గా పనిచేశారు. తర్వాత వైఎస్ రాజారెడ్డి కుటుంబంతో విభేదాల కారణంగా వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఆయన పైన కేసులు, జైలు జీవితాలు ఆయన కుటుంబం పైన మనం చూసాం. అక్కడ సీన్ కట్ చేస్తే సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాక తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి తర్వాత బీటెక్ రవి విజయానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి గారు. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న, అసలు ఈ మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా స్టార్ట్ అయిందంటారు? ముందుగా మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ 85-86 చేసిన తర్వాత అందరము కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళం. రాజారెడ్డితో కూడా, రాజశేఖర రెడ్డి వీళ్ళతో కూడా కొంత సంబంధాలు ఉండేటి. వాళ్ళతో సైద్ధాంతిక విభేదాలు వచ్చిన తర్వాతనే మేము బయటికి వచ్చాం. 95 నాటికంతా వాళ్ళ దౌర్జన్యము, దురాగతాలు, వాళ్ళ రిగ్గింగు, వాళ్ళ మర్డర్సు ఇవన్నీ వ్యతిరేకిస్తా మేము తెలుగుదేశం వచ్చాం 95లో. అప్పుడు 95లో వేంపల్లి మండలం, వేముల మండలం, లింగాల 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు గెలిచాం. సతీష్ మేము గెలిచి. అప్పుడు తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. దాన్ని మనసులో పెట్టుకొని 96 ఎలక్షన్లలో రాజమోహన్ రెడ్డి పైన అతి కొద్ది మెజారిటీతో గెలిచాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. అది మనసులో పెట్టుకొని ఎవరినో ఒకరిని అటెంప్ట్ చేయాలని చెప్పి నేను అడ్వకేట్గా పులివెందుల్లో పనిచేసేవాని. నన్ను అటెంప్ట్ చేశారు. అప్పుడు నాకు చనిపోతా అనుకున్నారు. ఎవరు కూడా బతుకుతా అనుకోలే. బతికాను. బతికి వచ్చిన తర్వాత మరీ సంపాలని ప్రయత్నం చేస్తుంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సే. దాంట్లో వేరే ప్రణాళిక కానీ ముందు చూపు కానీ లేదు. రాయారెడ్డి ఇన్సిడెంట్ జరిగిపోయింది. అది యాక్సిడెంటలే కానీ ఇంటెన్షనల్ కానే కాదు. దాంట్లో మేమంతా జీవిత ఖైదు అనుభవించడము, నా పైన సెషన్స్లో కొట్టేచ్చే నా కుటుంబం యావత్తు, నా తమ్ముడు పేర్ల సోమశేఖర్ రెడ్డి, రాయారెడ్డి చనిపోయిన రోజు నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వర రెడ్డి వాళ్ళు చంపేయడము, ఈసీఎంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతా, ఇంకా చిన్న తమ్ముడు శేషారెడ్డి ఆయనకు లైఫ్ రావడము, మా చిన్న ఆయన కొడుకు పేర్ల రామాంజనేయ రెడ్డికి లైఫ్ రావడము, మా దయాది పేర్ల రామకృష్ణారెడ్డి లైఫ్ పడి జైల్లోనే చనిపోవడము, మా బావగారు సమీప గ్రామం అమ్మాయి గారిపల్లి పోరెడ్డి విశ్వనాథరెడ్డి ఆయనకు లైఫ్ పడ్డము, ఇంకా కొందరికి అమాయకులకు ఈ కేసులో లైఫ్ పడ్డము, ఇవన్నీ జరిగాయి. రాయారెడ్డి చనిపోయిన రోజు కూడా మా ఇండ్లు అన్నీ నేలమట్టం చేశారు, కాల్చేశారు. అవన్నీ మేము నియర్లీ 11 సంవత్సరాల 8 నెలలు పైచిలుకు రిమాండ్ కాలం కలపకుండానే, రిమాండ్ కాలం కలిపితే దగ్గర 13 సంవత్సరాల దగ్గర మా జీవితం అంతా జైల్లోనే నడిచిపోయింది. రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు లైఫ్ పడిన తర్వాత 6 సంవత్సరాలు మాకు కనీసం పెరోలు కూడా లేదు. మా కుటుంబానికి ఎన్నో బాధలు పడినాం. ఇక్కడ పార్టీని నిలబెట్టాలని, తెలుగుదేశం జెండాను రెపరెపర ఆడించాలని మేము పోరాడాం. రాజశేఖర రెడ్డి కుటుంబంతో మాకు ఆనాటికి ఈనాటికి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, రావు కూడా. మాకు ఏమొచ్చినా అని ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలా, సిస్టమ్ ప్రకారం జరగాల అనే తాపత్రయం తప్ప, కర్తవ్యం తప్ప ఏమీ ఉండదు. అది జరిగింది క్షులంగా. కానీ రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాల్లో సతీష్ రెడ్డి గారు మీకు ఆశ్రయం ఇచ్చారు అన్నటువంటిది ఒకటి నడుస్తూ ఉంది. సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు కూడా ట్రై చేసినట్టున్నారు కదన్నా? నేను ట్రై చేయలేదు, కానీ టీడీ జనార్దన్ సార్ చెప్పాడు, మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఉండకూడదు, మీకు ఇప్పిస్తూ ఉండండి అని. లోకేష్ గారు కూడా చెప్పారు, ఏనా మీరు ఉండండి అని. నాకు వద్దన్నాను. ఈ బీటెక్ రవి కూడా చెప్పారు, మీరు ఉండండి
ఇన్ఛార్జ్ కానీ నాకు వద్దు, ఆసక్తి లేదు అని నేను చెప్పాను. నేనే బీటెక్ రవిని చంద్రబాబు గారి దగ్గర అక్కడ కాన్స్టిట్యున్సీ సమావేశం పెడితే ప్రపోజ్ చేశాను. అంటే వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సఫరర్స్గా మీ ఫ్యామిలీ బాగా వినిపిస్తూ ఉంది. పదే పదే మీరు కూడా రాజారెడ్డితో పోరాడినటువంటి కుటుంబం మాది, అన్ని రకాలుగా మేము కార్యకర్తలకు అండగా ఉన్న నేపథ్యంలోనే ఈ పరిస్థితికి వచ్చామని చెప్తా ఉన్నారు. అట్లనే మీతో పాటు పెజ్జుటూరుకు చెందినటువంటి సాంబశివారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా డిస్టర్బ్ అయినట్టుంది కదన్నా ఆ ఇష్యూలో. డిస్టర్బ్ అయ్యారు చాలామంది. సిందల్జుటూరులో అనేకులు, ఆ సిందల్జుటూరు కేసులో లైఫ్ బనేది, ఈ కేసులో కూడా కొందరికి లైఫ్ బనేది, డబుల్ కేసు కాబట్టి ఒకే శిక్షాకాలంతో ముగిసింది. ఆ ఊర్లో చాలామంది జీవితాలు కోల్పోయినారు. ఎద్దుల ఈశ్వరెడ్డి కానీ, ఎద్దుల పెద్దన్న కానీ, అన్నారెడ్డి రామకృష్ణారెడ్డి కానీ, సింగం పుల్లారెడ్డి కానీ, పెద్ద పుల్లారెడ్డి కానీ, సింగం గంగిరెడ్డి కానీ, సూర్యనారాయణ రెడ్డి అనే అతనికైతే 2 చేతులు పోయాయి. కాకర్ల సుబ్బిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళకు, ప్రతాప్ రెడ్డి అని మర్డర్ అయ్యాడు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఆటో తోలుకొని బతుకుతూ ఉన్నారు. స్టేషన్ గంగిరెడ్డి అని ఆయన కూడా జైలు నుంచి వచ్చిన వెంటనే చనిపోయాడు. ఎద్దుల పెద్దన్న ఆయన జైల్లోనే చనిపోయాడు. ఇంకా కొందరు అనేకమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో, తిండికి కూడా జరగని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్ని ఫ్యాక్షన్ మర్డర్లు, ఫ్యాక్షన్లో జైలు జీవితాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత ఎందుకు అనవసరంగా ఈ ఫ్యాక్షన్ లేకొచ్చామన్నటువంటి భావన ఏమన్నా మీకు ఎప్పుడైనా కలిగిందా? ఐ ఆమ్ నాట్ ఫ్యాక్షనిస్ట్, పార్టీ వర్కర్. ఓకే. ఏ రోజు కూడా మా కుటుంబ నేపథ్యంలో లేదు. ఈ రోజు కూడా మా పైన బైండ్ ఓవర్ కేసులు కానీ, రౌడీ షీట్లు కానీ లేవు. ఆ 98లో రాజశేఖర రెడ్డి మా పైన పెట్టిన కేసులు, మా తమ్ముని పైన ఈసీ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వాళ్ళని పెట్టాం. వివేకానంద రెడ్డి పైన నన్ను అటెంప్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి పైన డయింగ్ డిక్లరేషన్ ఇచ్చినాం. అంతకు మించి ఎలాంటి ఇన్సిడెంట్లు లేవు. మేము నిజంగా ఫ్యాక్షనిస్టులము, దౌర్జన్యం చేసేవాళ్ళం అయితే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. అది జరిగింది. మేము ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటాం. ప్రజలంతా సుఖంగా ఉండాలా, తెలుగుదేశం పార్టీ శతాధిక సంవత్సరాలు వర్ది వెళ్ళాలా, ప్రజలకు మేలు చేయాలా అనే కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. చివరి ఎన్నికలలో నేరుగా మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే వై నాట్ పులివెందుల అని మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వై నాట్ పులివెందుల అన్న నినాదాన్ని తీసుకొని వచ్చారు. ఆ స్పీడ్గా వర్క్ కూడా చేశారు. కానీ ఇప్పుడు అధికారం లేకొచ్చాక సరే, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు శాతం అంటే మెజార్టీ తగ్గించగలిగారు. కానీ ఇప్పుడు అధికారం లేకొచ్చాక మీ మధ్య జరుగుతున్న కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చూస్తూ ఉంటే ఇది పేరుకే వైనాట్ పులివెందుల, కానీ మీకు ఏమంత ఆసక్తి లేనట్లుగా అనిపిస్తూ ఉందన్న. పూర్తి ఆసక్తి ఉంది. గత అసెంబ్లీ ఎలక్షన్లో సుమారు 32,000 తగ్గించాము. పులివెందులకు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థికి 57,000 ఓట్లు వచ్చాయి. కనీ విని ఎరుక్కుండా భీకరంగా పోరాను. మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్లలో అన్నీ ఏకగ్రీవం చేశాం. పార్టీ ఎన్రోల్మెంట్లో కానీ, పార్టీ కార్యక్రమంలో కానీ ఉన్నాం. కొందరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో, నీటి సంఘాల ఎన్నికల్లో కానీ, పార్టీ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్లో కానీ ఎలాంటి పని చేయకుండా కొంత గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వైసీపీ కార్యకర్తలతో కానీ, వైసీపీ నాయకులతో కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు, తెలిసి కానీ తెలియక కానీ వారికి ఎలాంటి పనులు చేయొద్దు, చేస్తే పాముకు పాలు పోసినట్లే, వాళ్ళు మిమ్మల్ని క్షమించరు, మీరు నష్టపోతారు అని ఆయన కార్యకర్తల సమావేశంలో గంగాధర నెల్లూరులో డైరెక్షన్ ఇచ్చాడు. గత 9 మాసాల నుంచి తెలుగుదేశం పార్టీ ముసుగు వేసుకొని వైసీపీ వాళ్లకు పనిచేస్తుండే పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డితోనూ, అవినాష్ రెడ్డితోనూ డైరెక్ట్ అటాచ్మెంట్ పెట్టుకొని
తెలుగుదేశం లీడర్లు కొందరు పనిచేస్తున్నారు. ఇటీవల 9 నెలల నుంచి జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలను చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మైన్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిఫారసు చేయడం వల్ల అక్కడ అధికారులు ఇది వైఎస్ కుటుంబందే కాదని కూడా అనుకోకుండా ఒకటి లీజ్ ఇచ్చేసినారు. మహాకూటమి ప్రభుత్వంలో వైఎస్ కుటుంబానికి లీజ్ అని ఒక ప్రధాన పత్రిక ఈనాడులో ఒక బ్యానర్ ఐటమ్ వార్త వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకు కూడా పులివెందుల తెలుగుదేశం పార్టీ లీడర్లు పాటించని స్థాయికి ఎదిగిపోయారంటే ఏమనుకోవాలన్న దీన్ని? డబ్బులు తీసుకోవడం ఎవరికైనా లీజ్ ఇప్పిస్తారు, అదేం లేదు. సకాలంలో పార్టీ కనుక్కునేది కాబట్టి అది రద్దు చేయబడింది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది, పార్టీకి డ్యామేజ్ జరిగింది. మేము ఎంత చేసినా ఇంతేలే, వాళ్ళ జమానే నడుస్తుంది, వాళ్ళకే పనులు జరుగుతాయి అని ఇది ఉంది. ఈరోజు కూడా అధికారులు ఇంకా వాళ్ళ భ్రమ నుంచి బయటపడడంలే. వాళ్ళతో ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లీగల్గా ఉండేది న్యాయబద్ధమైంది చేయించాలంటే కనుక మాకు చాలా కష్టంగా ఉంది. కంఠశోష, ప్రాణానికి కూడా చాలా కష్టంగా ఉంది. పలికేయాలంటే చాలా బరువు పడుతున్నారు. ఈ మధ్య జరిగినటువంటి అనేక ఇష్యూస్లో అంటే వేంపల్లి పంచాయతీ ఈవో సస్పెన్షన్ వ్యవహారం నుంచి అనేకమైనటువంటి ఇష్యూస్లో తెలుగుదేశం పార్టీ వేదికలపైనే మంత్రి సవితా సమక్షంలో కానీ అటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కానీ మీరు పదే పదే వైసీపీతో అంటగాగుతూ ఉన్నారని ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు. మరి అలా ప్రకటన చేసేటటువంటి వారిని ఎందుకు మీరు అడ్డుకోలేకపోతూ ఉన్నారు? ఒకవేళ నిజంగా మీరు చేసే ఆరోపణల్లో వాస్తవం ఉంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుంది, వాస్తవం లేకపోతే మీరు చేసే విషయాలు వాస్తవం లేదని అనుకుంటారు. ఎక్కడ లోపం జరుగుతూ ఉందంటారు? అందరికీ తెలుసు, అధిష్టాన వర్గానికి తెలుసు ఈ విషయం. ఇక్కడ ఏమంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పైవారికి ఏమి నివేదించినా కానీ పట్టించుకోరు అనే దాంతో తెలుగుదేశం కార్యకర్తలకు నిస్సత్తు వచ్చింది. పైన ఏం కరెక్ట్గా ఉండారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు కానీ, మంత్రులు కానీ, అంతా ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ దానికి సమాంతరమైనటువంటి వ్యవస్థ సృష్టించేటందుకు వైసీపీ పార్టీతో లోపాయకారి సంబంధాలు పెట్టుకొని పార్టీని వీక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేంపల్లి ఈవో ఇన్సిడెంట్ కాదు, ఒక 888లో ఉద్యోగాల విషయం కాదు, ఒక 12 డీలర్షిప్లు పార్టీ నిర్ణయిస్తుంది. ఎక్కడైనా అని ఇన్ఛార్జి నిర్ణయించినాడంటే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్టే. ఇన్ఛార్జి వ్యవస్థ అనేది ఒక వ్యక్తితో సంబంధం లేనిది. చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ దూతలు, పార్టీ దూతలు వాళ్ళు, ఆయన నియమిస్తే ఉండేవాళ్ళు. అంతేలేండి. అందరం కలిసి మండల కమిటీలు, ఇన్ఛార్జి వ్యవస్థ, గ్రామ కమిటీలు అందరం కలిసి 12 డీలర్షిప్లు నిర్ణయించాం. 12 నోటిఫికేషన్లు వచ్చాయి. వచ్చే వాళ్ళకి సమాంతరంగా మళ్ళీ అప్లికేషన్లు పెట్టడము, అది పార్టీతో సంబంధం లేకుండా. ఇదంతా పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలే కదా. అంటే డైరెక్ట్గా మీరు ఎందుకు పేరు చెప్పడానికి భయపడుతున్నారు? పలాని ఎవరు ఏముండదు, ఎమ్మెల్సీ రాంగోపాల్, అది అందరికీ తెలిసిందే కదా. ప్రకాష్ అనేవాని కోసము వాళ్ళ భార్య వచ్చి ధర్నా చేయడము పులివెందుల్లో. హూ ఈజ్ ప్రకాష్? ఎక్కడున్నాడు? పార్టీతో ఏం సంబంధం? ఇప్పుడు వీరభద్ర అనేవాడు మా పార్టీకి మండల కమిటీకి వైస్ ప్రెసిడెంట్ వేంపల్లో అనే వ్యక్తి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఏజెంట్గా పనిచేసినాడు, ఎమ్మెల్యేకి పనిచేసినాడు. అతనికి డీలర్షిప్ పార్టీ అలాట్ చేసింది. అంటే రాంగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు వీరభద్ర ఏజెంట్గా చేశాడు. అది జగమెరిగిన సత్యం. అతనికే మళ్ళా పోటీగా డీలర్షిప్కి నామినేషన్ వేయించడం అంటే ఒక అనామధేయుని, పార్టీతో ఎలాంటి కనెక్షన్ ఎనీవేర్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఓటు వేసినట్టు కూడా ఎవిడెన్స్ లేదు. అట్లాంటితో వేయించడం అంటే ఏమిటి? ఇలాంటి 1-2 కాదు, సుమారు 13 ఉద్యోగాలు వేయించారు 888లో. ఏమి సంబంధము? ఇడపలపై సర్పంచ్కు సంబంధించిన వాళ్ళకు వేయడము, పార్టీతో సంబంధం లేని వాళ్ళని వెంట పెట్టుకొని తిప్పడము. ఎలాంటి సంబంధం లేదు పార్టీలో. తెలుగుదేశానికి చేసినారా? ఎమ్మెల్యేకి చేశారా? ఎక్కడా చేయలే. అంటే మీరు అనేది ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి వెనకాల తిరిగేటువంటి జీవి రమణ గురించి. అంతే. మరి ఎందుకు జీవి రమణ అంతగా అధికారుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు, అన్ని చోట్ల తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు? మరి పార్టీ ఎందుకు అతను మా పార్టీ కాదని చెప్పలేకపోతా ఉంది? తాను సమాంతరమైనగా గ్రూప్ తయారు చేసుకొని
పార్టీని విచ్ఛిన్నం చేయాలని నెంబర్ 1. వైసీపీతో లోపాయికారీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేస్తే తాలూకాలో రేపు వాళ్లకు మేలు జరగాలని ఎలక్షన్లలో ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి వేయకూడదని తాను నిలబడింది కూడా పార్టీ వ్యవస్థ పైనే. పార్టీ అంతా చేశారు. నేను కూడా అబ్జర్వర్గా ఎర్రగొండపాలెం వేశారు నన్ను. ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి ఎర్రగొండపాలెంలో సుమారు 26 రోజులు పనిచేశాను నేను. ఆ శ్రీకాంత్ గెలిచాడు, బంపర్ మెజారిటీతో గెలిచాడు. అద్భుతంగా పనిచేసాం మేము అక్కడ పోయి. పార్టీ ఏది చెప్తే అది. ఇవన్నీ జరుగుతాడాయి. ఇప్పుడు ఈఓ దింది, ఈఓ ఉన్నాడు, ఈఓ పోయి బెదిరిస్తారు. ఎమ్మెల్సీకి కావాల్సినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇమ్మని, లేదంటే పిటిషన్ పెడతారు, సస్పెండ్ చేయించామంటారు, పేపర్కి వేసుకుంటారు, వాళ్ళతో రాబట్టుకోవాల్సింది రాబట్టుకుంటారు, దాన్ని స్లో చేస్తారు. 2 కడప డిఈఓలు ఆర్జేడీల పైన పిటిషన్లు పెట్టారు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు రాబట్టుకొని. ఇట్లా 1-2 ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఒక డీలర్షిప్లే కాదు. ఇప్పుడు గొందిపల్లెలో అన్నారెడ్డి గంగాధరెడ్డి అని 2023 ప్రాంతంలో ఉపాధి హామీ పథకం 17% కొనుక్కున్నాడు. పక్కా అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 2009, 2014, 2019, 2024లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా నిలవన్నాడు అన్ని దాంట్లలో. అతనికి ఇంకా 2,50,000 బిల్లు రావాలా, ట్యాక్స్ రావాలా. ఇంకా ఒక 2 సంవత్సరాలు దానికి కాలపరిమితి. ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా సంవత్సరం ఉంది. ఆడ ఎవరు పని పెట్టకూడదు. పని పెట్టకపోతే 5 లక్షలు ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ నుంచి గ్రాంట్ తెచ్చి బిల్లులు అంతా చేసుకోవాలని చెప్పి దాని మీద పెట్టాలని చూస్తాడు. ఇంకొకసారి ఎన్ని ఉంటే ఇక్కడ కార్యకర్త నష్టపోడా? ఇదేనా గొడవ మీకు? గొందిపల్లి ఇష్యూ పెద్దగా అయిపోయింది, స్టేషన్ కాడ ఆందోళన. పోలీసులకు ప్రెజర్ చేసి భయపడిచ్చి పిటిషన్లు పెడతా అని లోకేష్ పేరు చెప్పి భయపడిచ్చి, చంద్రబాబు నాయుడు పేరు చెప్పి భయపడిచ్చి కేసు పెడతాడు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో కూడా రాయారెడ్డి అయిపోయినాక మా పైన వాళ్ళు సాహసం చేయలే. ఈవెన్ బైండ్ ఓవర్ కానీ, రౌడీ షీట్ కానీ మా పైన కేసులు పెట్టేది కానీ. ఇప్పుడు మా 18 మంది ముద్దాయిలు, అందులో 13 సంవత్సరాలు జైలుకు పోయి నానా కష్టాలు పడి 6 సంవత్సరాలు పెరోలు లేక మా కొంపలన్నీ వాళ్ళు పగలబడితే చెట్ల కింద ఉండి తిండికి లేక, తిప్పలకు లేక, వెహికల్కి లేక, పిల్లల చదువులు లేక మేము గగ్గోలు పడతా అఘోరిస్తూ ఉంటే చూడండి ఎఫ్ఐఆర్ పోలీసులు సుమోటుగా పెట్టి 7వ ముద్దాయిగా మా తమ్ముని శేషారెడ్డిని పెట్టినాడు. ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా? ఎవరికన్నా దెబ్బలు తగిలినాయా? 18 మందిని అంతా పక్కా తెలుగుదేశం కార్యకర్తలు. మేము ఎవరికి చెప్పుకోవాలా? మా గవర్నమెంట్లో అక్రమంగా మా మీదే కేసులు పెడతా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? పెట్టించేదే ఈ కోవర్టు అయినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలా? IIIT ఉద్యోగాలపైన పదే తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాల్లో కానీ బహిరంగంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినారని బయటికి ఏమో ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీలోని ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయనుకోవచ్చు. అట్లా ఆరోపణలు చేసేటువంటి వారి దగ్గర సరైన ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇది 100కి 100 రూపాయలు ఎవిడెన్స్ ఉంది. ఇవే పార్టీకి ఇస్తాం మీకు చెప్పిందే. ఇప్పుడు IIITలో గండి దగ్గర ఇడుపలపాయలో 13 పోస్టులు ఎమ్మెల్యే ద్వారా భర్తీ అయినాయి కదా, ఎమ్మెల్సీ ద్వారా. అందులో అర్ధం పోస్టులు వైసీపీ అనుకూలకే కదా ఇచ్చింది. జీవి రమణ ద్వారా. జీవి రమణకు పార్టీకి ఏం సంబంధం? అంగడి విజయ్ కుమార్ ఎవరైనా చెరుడు వేంపల్లి వైసీపీ. ఆడ రాయిని రప్పని అడిగినా చెప్తారు. శివమ్మ ఇడుపలపై వైఎస్ఆర్ సర్పంచ్కి ముఖ్య అనుచరురాలు. వీళ్ళ ఫ్యామిలీ అంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, కరుడుగట్టిన కార్యకర్తలు. ఆడ ఏం చెప్తున్నారు? రాంగోపాల్కు 3 లక్షలు ఇచ్చి వేయించుకున్నామంటున్నారు. ఎవరు? వాళ్ళే ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ ఇంకోటి అల్లిడిపల్లె సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడు. అల్లిడిపల్లె సచివాలయం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్. అతనికి వేయించింది వాస్తవం కదా? అతను పార్టీకి ఏడన్నా మెంబర్షిప్ ఉందా? పార్టీకి పనిచేసినాడా? ఓటు చేసినాడా? ఇప్పుడు ఇంకా ఆర్జేడీ రాఘవరెడ్డిని డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వలేదని చెప్పి పిటిషన్లు పెట్టి, వాస్తవం కాదా ఇది? లోకేష్ దగ్గర నాకు పలుకుబడింది, లోకేష్ పేరు చెప్తా అని కాదా? 2 డిఈఓల మీద పిటిషన్లు పెట్టలేదా?
డబ్బులు తీసుకొని దాన్ని ఇష్యూ చేయకుండా దాంట్లో స్లీపింగ్లో పెట్టలేదా? అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన పైకి ఫిర్యాదు చేశారేమో. పైకి ఫిర్యాదు చేసి మళ్ళీ ఎందుకు తీసుకోవాలే? దాని మీద ఎందుకు చర్య లేదు? ఇప్పుడు అంతెందుకండి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా హెడ్ మాస్టర్గా ఉండే సాంబశివాడిని ఇది పెట్టినారు. సాంబశివాడి తను పక్కా వైసీపీ జమనవాడు ఏరియాకు చెందినోడు. ఇది అందరికీ తెలుసు కదా. వీళ్ళంతా మా పార్టీ కార్యకర్తలా. ఎలా వీలవుతుంది ఇది? అంటే అక్కడ ఈ వైసీపీ వాళ్ళను పార్నపల్లి డ్యామ్ దగ్గర కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని నిలబెట్టింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళకి వేసుకుంటాం కదా. ప్రతి ఒక్కటి ఇది అది అని కాదు, పార్టీకి సమాంతరమైనటువంటి వ్యవస్థ నిర్మించాలని, సొంత గ్రూపు తయారు చేసుకోవాలని పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. వైసీపీ వాళ్ళను సంతృప్తి పరిచేదానికి నిరంతరాయంగా ప్రయత్నం చేస్తున్నాడు. మాకు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమిటి? వ్యవస్థ ద్వారా పోండేని. వ్యవస్థ ద్వారా పెట్టుకున్నారంటే వారు కరెక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము అబ్జెక్షన్స్ ఏమి సంతోషపడతాం. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకే పనులు జరిగి, ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళకే పని జరిగి, తెలుగుదేశంలో లీడర్లని చెప్పుకునే ఇతను కూడా ఎమ్మెల్సీ ఇట్టాటోళ్ళు కూడా వాళ్ళతో అంటగాగుతూ ఉంటే మేము ఎవరితో యుద్ధం చేయాలా? గతంలో బీటెక్ రవి ఎమ్మెల్సీగా పనిచేసినాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా బీటెక్ రవి ఇన్ఛార్జిగా ఉన్నారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు బీటెక్ రవి గారికి రామ్ గోపాల్ రెడ్డి గారికి ఉన్నట్లే అప్పట్లో కూడా సతీష్ రెడ్డి గారికి బీటెక్ రవి గారికి కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ నడిచేటివే ఏమైనా? బీటెక్ రవి గారు అప్పుడు కామ్గానే ఉన్నాడు, ఇప్పుడు కామ్గానే ఉన్నాడు. వ్యవస్థ ద్వారానే ఉన్నాడు. అతని మీద నో కామెంట్. ఒకవేళ ఉన్నా కూడా ప్రశ్నిస్తాం. అతను ఎక్కడా వైసీపీ వాళ్ళకు పనులు చేయమని కానీ ఇంకొకటి కానీ ఎక్కడా ప్రోత్సహించలే. పార్టీ వేదిక పైన మీ తమ్ముడు శేషారెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి పైన దాడికి ప్రయత్నం చేయడం, అది పార్టీ క్రమశిక్షణ కిందకు వస్తుందా? ఒకసారి ఆయన శేషారెడ్డి గారు ఉంటే పిల్లం పని. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ అన్న. అలాంటి క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీలో చాలా గందరగోళమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకరిపై ఒకరు కేసులు. ఈ గొందిపల్లి ఇష్యూలో మీ పేరు 7వ ముద్దాయిగా కూడా నమోదైనట్టుంది. అసలు ఏం జరుగుతూ ఉందన్న ఇక్కడ? అది ఉపాధి హామీ పథకం కింద 2023 డిసెంబర్లో వైసీపీ వాళ్ళతో గంగాధర్ రెడ్డి, అన్నారెడ్డి గంగాధర్ రెడ్డిని 20 లక్షల రూపాయలు అయితే 14%తో కొనుక్కున్నాడు. కొనుక్కొని రిపేర్ చేసినాడు. 2 ఇయర్స్ అతనే దాన్ని మెయింటైన్ చేయాలి. వీళ్ళు రామ్ గోపాల్ రెడ్డి ఆ వర్క్ చెట్లు బీకి బిల్లు చేసుకోవచ్చని ఆ వర్క్ మీదనే మళ్ళీ పని పెట్టినాడు. ఈ గంగాధర్ రెడ్డికి దాని మీద 2 ఇయర్స్ మెయింటెనెన్స్ ఖర్చు అంతా రావాలి దాని మీద. దాన్ని ఆడ చేయొద్దని చెప్పినాం. దాంతో కేసు నమోదవడం ఇదంతా చేసినాడు. ఇదేనా తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మీదకి వెళ్ళి దాడి చేయడానికి కారణం? దాడి కాదు, ప్రయత్నం. ఇది కారణం కాదు. దండిగా అన్ని వైసీపీ వాళ్ళకే చేస్తున్నాడు అతను. ఇప్పుడు పార్నపల్లి డ్రింకింగ్ వాటర్ ఉంది, 2 ఇయర్స్ కాంట్రాక్టర్. లాస్ట్ 2 ఇయర్స్ కోగట బైఫిరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ తీసుకున్నాడు. అంతా వైసీపీ వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ లోకల్లో మా వాళ్ళు అడిగితే ఎవరిని లెక్కే పెట్టలే. నా ఇష్టమయ్యా, నేను ఎవరిని పెట్టుకుంటా, వైఎస్ఆర్లను పెట్టుకుంటా అని వాళ్ళనే కంటిన్యూ చేసినాడు. ఇప్పుడు కూడా ఎక్కడ పార్టీకి పనిచేస్తానట అతను. ప్రతి ఒక్కటి ఇదే కాదు, ట్రిబ్యులేట్లు అయితేనేమి ఎక్కడ వచ్చినా వైఎస్ఆర్లతోనే. ఎలక్షన్లకు పని చేసుకునే వాళ్ళకి ఎవరికి ఫోన్ ఎత్తడమేలే. డిగ్రీలో నా బ్యాచ్మేట్ నేను, రఘునాథ్ రెడ్డి ఆర్ట్స్, రామ్ గోపాల్ రెడ్డి సైన్స్, మీ అందరు క్లాస్మేట్స్. నా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసినారు. ఎలక్షన్లకు చేస్తామంటే మీ ఇష్టం ఎట్లన్నా కూడా. ఎలక్షన్లు అయిపోయినాక ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమని చేయని, మీరు చేశారు కదా మీరే అడగండి అని చెప్తాను నేను. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు కూడా చేసినట్లున్నారు. నేను పార్టిసిపేట్ చేయాలి, మేము చేయమని ముందే చెప్పేసినాం. నా క్లాస్మేట్ కాబట్టి తెలుసు. నన్ను ప్రకాశం జిల్లా వేసింది, అక్కడ ఎరగూడ పాలెం వేసి అక్కడ ఉన్నాను నేను. అక్కడ పనిచేశాను. పార్టీకి చెప్పే చేశారు. పార్టీనే నా విన్నపాన్ని అంగీకరించే వేశారు. నేను అక్కడ పనిచేశాను. అసలు ఆ వేదిక మీద అంతగా వెళ్తే కన్నా రేపు పార్టీ ఏదన్నా మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, ఇబ్బంది పడతానని మీకేం అనిపించలేదా? అట్లా 95 నుండి సఫర్ అవుతానే ఉన్నాం కదా, 94 నుండి. ఇంకా కొత్తగా ఏదేమి ఉండదు. పార్టీ బతికితే కదా కార్యకర్త బాగుంటే పార్టీ బాగుండేది. పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 83 నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లింగాల పార్నపల్లి నుండి మొత్తం అంత పార్టీ కార్యకర్తలు ధ్వంసం అయిపోయినారు. పార్టీ కార్యకర్తలే కదా చచ్చిపోయేది.
ఎప్పుడు 78 నుంచి ఒకసారి కూడా ఎప్పుడు గెలిచాం? పార్టీ కూడా శ్రద్ధగా పట్టించుకొని చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సాయం చేసినది లేదు. ఎన్నిసార్లు మా బ్రదరు చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినాడు, చాలాసార్లు చెప్పినాడు. సింజుటి వాళ్ళకైతేనేమి, పార్నపల్లి సత్యన్న సూర్యనారాయణ వాళ్ళకైతేనేమి, మొత్తం తాలూకాపల్లి అయితేనేమి, ఊరనేం కదా, పెళ్ళూరు అయితేనేమి, మేము కూడా జైలు చేసినాం కదా. మేము ఎప్పుడు కూడా పెరోలకు పనులకు కూడా మేము రాజశేఖర రెడ్డి చనిపోయిన 6 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎవరిని అడగలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. 6 సంవత్సరాలు బయటకు కూడా రాలే. అసలు అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు, పెరోల్ కూడా లేదు రాజారెడ్డి ఇష్యూలో. ఎందుకు ఇట్లాంటి జరిగింది అని ఎప్పుడు అనిపించలేదన్న? అంటే పార్టీ కోసం కదా వేయాల్సింది వచ్చింది. పార్టీ నాశనం మా వ్యక్తిగతం ఏముండదు దీంట్లో. మేము పోయినా పర్వాలే, పార్టీ బాగుండాలి, కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని ఆ రోజు మా ఆయన నరికినప్పుడు కూడా ఓరుకున్నాం 2 ఇయర్స్. మళ్ళీ ప్రయత్నం చేసి అందరినీ చంపుతుంటేనే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయాల్సింది వచ్చింది వైఎస్ఆర్ మీద. పార్టీ కోసం, ప్రజలను కాపాడుకునే దానికోసం పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు మరి పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంది తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో వైనాట్ పులివెందులు అంటారు. ఏంది అసలు ఇది? కార్యకర్తలే ఇక్కడ మూల స్తంభాలు పార్టీకి. దెబ్బలు తినేంత లీడర్లు ఎప్పుడు ఎవరికి ఏమి కాలే. ఇక్కడ పార్టీ ఇట్లా రాంగోపాల్ తిన్నా ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలే. మేము గట్టిగా ధైర్యం చేసి ఎవరో ఒకరు చేయకపోతే అధిష్టానికి ఎట్లా తెలియాలి? పార్టీకి ఎవరు కష్టపడుతున్నారు ఏమని. గతంలోనే దసరాలు ఇచ్చాం. పార్టీకి తెలుసు ఇదంతా ఇతను చేసేది. పార్టీకి సావధానంగా ఆలోచన చేసి అన్ని ఆధారాలు తీసుకొని పక్కన పెడితే ఇంకా జీవితంలో రానిది. పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబం అంటే ఈ కడప జిల్లాలో అందరికీ వెల్ నోన్ పేరు. అలాంటి కుటుంబం నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎందుకు మీరు బాగా ఈ మధ్య చాలా యాక్టివ్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు? రాజకీయాల్లో రావాల్సినంత పేరు రాలేదని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు రాలే, మాకు అవకాశాలు రాలే, కొందరికి వచ్చాయి. ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటాయంటే చెప్పినట్లు కాకుండా కొందరికి అవకాశాలు దక్కుతాయి. సమర్థులకు అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉంటుంది రాజకీయాల్లోది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత యోగ్యుడైనటువంటి వ్యక్తి, పరిపాలనా దురంధరుడు. ఒకసారి గెలుస్తాడు చూడు, రెండోసారి గెలిపిరు. జగన్ అట్టని అవలీలగా బట్టలు ఊడదీచ్చా, మీ చర్మాలు ఊడదీచ్చా అని చెప్తాడు. పోలీసుల్లో లేడీస్ కూడా ఉంటారు కదా, అది ఎక్కడికి పోతుంది. ఒకడైతే కారు మూరినేవాడు కారు కూతలు కూర్చాడు, మిమ్మల్ని నరికేస్తాము, మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతాము. అట్లాంటి వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంది. అంత సమర్థునికి రెండోసారి అవకాశం రాలే, ప్రజలు కూడా గెలిపిలేదు కదా ఒకసారి అంత చేసినా. పులివెందుల నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన మీరు బాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ కలిసి ఏదైనా ప్రణాళిక రచించడానికి ఏమైనా ముందుకెళ్తా ఉన్నారా? మాట్లాడాము. యురేనియంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇలే, ఇప్పటికి కూడా వైసీపీ వారికి ఇస్తున్నారు అని మేము పిటిషన్ ఇచ్చాము, మాట్లాడాము. లోకేష్ గారి నోటీసుకు, చంద్రబాబు నాయుడు గారి నోటీసుకు తీసుకుపోయాము. మేఘాల పైన వాళ్ళు చర్యలు తీసుకొని మా వాళ్ళకి ఎందుకు ఇవ్వలే ఉద్యోగాలు, ఉండేది మా ఏరియాలో పెట్టుకొని అని చెప్పారు. వెంటనే మేఘాల మీద మొబజిందులపల్లి శ్రీనాథ్ రెడ్డిని నన్ను పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది కూడా తీసుకుపోయాం. అప్పుడు ఎస్ఎంఎస్కు ఖలీల్ సౌదా గారు సివిఓగా ఉన్నాడు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా. అక్కడ మొగలాయి దర్బార్ నడిపినట్టు, ఔరంగజేబు మాదిరి నడిపేవాడు శ్రీనాథ్ రెడ్డి. అక్కడ పెద్ద కార్మిక నాయకుడు, స్థానిక భూమిపుత్రుడు. ఎంతో దానికోసం పోరాటం చేశాడు. అతనిపైనే 307 హత్యాయత్నం కేసు నమోదు చేశాడు గతం వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పటికీ కూడా ఆ కేసు తీసేదానికి ఇప్పుడిప్పుడు నిజాలు గుర్తించి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అతను ఖలీల్ సౌదా గారు వైసీపీ వాళ్ళకు ఎలక్షన్లప్పుడు పార్టీ ఫండ్ ఇస్తాడు. అక్కడ లోకల్గా కూడా మీరు వైసీపీ వారికి ఓట్లు వేస్తేనే, మీరు వేయకపోతే మీ ఉద్యోగాలు తీసేయిస్తానని పనిచేసే వాళ్ళని కూడా చెప్తాడు. అది పార్టీకి మేము రిపోర్ట్ చేశాం. వెంటనే అతన్ని తొలగించండి. అతను 76-74 సంవత్సరాలు వచ్చినా అతనే ఉంటాడు. మనవలు వేధించేదానికి కాదు కదా ఈ గవర్నమెంట్లో కూడా. అంతే. శ్రీనాథ్ రెడ్డిని చాలా సఫర్ చేసి నరకం చూపించారు అక్కడ. అవన్నీ కూడా ఇప్పుడు తీసుకోబోతున్నాం. కార్యకర్తలకు, లీడర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా అది తీసుకోయాం. రెండోది, ఈ పులివెందుల నియోజకవర్గంలో 1B వస్తూ ఉంది. ప్రతి చోట అడంగలు రావడంలే, క్రయ విక్రయాలు చేసుకోవాలనే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అంత ప్రాబ్లమాటిక్ కాదు.
ఇంకోటి ఇది జియో రాక ఇది 22A ఉంది కదా, నిషేధిత జాబితాలో ఉండేది, అది మరింత కష్టంగా ఉంది. అది కూడా రిపోర్ట్ చేసాం, తొందరగా తీసేయాలా, ప్రాబ్లం అవుతుందని. పులివెందుల్లో ఉండేది ఎన్ని పడకల ఆసుపత్రి? 100 పడకలు. 100 పడకలు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అక్కడ? చాలా తక్కువ ఉన్నారు, 22 మంది. ఎంతమంది? వేంపల్లిలో ఉండేది ఎన్ని పడకలు? అది 30 పడకలు. ఆడెంతమంది ఉన్నారు? సఫిషియెంట్ స్టాఫ్ లేదు, అది రిపోర్ట్ చేశాం. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చింది పులివెందులకు? సుమారు దగ్గర 8,000 ఇచ్చారు. ఎన్ని పూర్తయ్యాయి? 8,830 ఎన్నో. అది కూడా పెండింగ్. ఎన్ని ప్రజలు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకందరికీ వెంటనే పూర్తి చేయండి, బిల్లులు రావాల్సిన వాళ్ళకి బిల్లులు ఇవ్వండి అని అది కూడా చెప్పాం. ఇప్పుడు నీరు చెట్టు దాంట్లో కూడా చెప్పాం, అవన్నీ జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా, ఈ కడప జిల్లా ఖనిజాలకు పుట్టినిల్లు, ఒక మైనింగ్ యూనివర్సిటీ కావాలని కూడా కోరుతున్నాం, పిటిషన్ కూడా ఇచ్చాం. అన్నీ ఉన్నాయి కదా, బలపం ఉంది, రాతినార ఉంది, సున్నపురాయి ఉంది, ముగ్గురాయి, ఖనిజ నిక్షేపాలు, కడప క్వాడ్జ్ ఉంది, లేని ఖనిజమే లేదు. నాపరాలు ఉన్నాయి, పాలిస్ బండలు ఉన్నాయి, ఇటుకల పరిశ్రమ ఉంది, ఇసుక ఉంది, అన్నీ ఉన్నాయి సఫిషియెంట్గా. వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఒక మైనింగ్ యూనివర్సిటీ పెడితే మేలు జరుగుతుంది. ఓకే అన్న, చివరి ప్రశ్న, వైనాడ్ పులివెందుల దిశగా బీటెక్ రవి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ గోల్ను రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? జయకేతనం ఎగరవేస్తాం. ముందు తెలుగుదేశంలో ఉండి వైసీపీ రూపంలో తెలుగుదేశం ముసుగు వేసుకునే వాళ్ళకు ఎలాంటి పని చేయకూడదు. సూటిగా ఎదుర్కొంటే వాళ్ళను ఓడించడం పెద్ద కష్టం ఏమీ కాదు. 1983 నుంచి ఇదే తతంగం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళకి అన్ని విధాల 1000 చేతులతో సహాయ సహకారాలు అందించారు. రాంగోపాల్ లాంటి కోర్టులు ఇట్లాంటి వాళ్ళను భవిష్యత్తులో తుంచేసే ఇక మీదట లేకుండా ఇన్ఛార్జ్ వ్యవస్థ ద్వారా వాళ్ళు పనులు పెట్టుకునే అని తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తలు అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ కోర్టులను ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఇసుగు చిప్పటను ప్రక్షాళన చేస్తే ఆటోమేటిక్గా గెలుస్తుంది. స్ట్రైట్గా గెలిచేది పెద్దది కాదు. మాకు ఓట్లు రవిని అఖండమైన మెజారిటీతో గెలిపించాం, దానికేం ఇబ్బంది లేదు. అభ్యర్థిగా రవి గారిని చూడొచ్చు అంటారు. అఖండమైనటువంటి మెజారిటీతో దానికేమి డొక్కా లేదు. ఇక్కడే ఉండి ఆ కోర్టు వాళ్ళతో ఉండి డబ్బులు తీసుకొని, గతంలో కూడా అంతే కదా, సతీష్ రెడ్డిని కూడా లోకల్ ఎలక్షన్లో వాళ్ళతో డబ్బులు తీసుకొని అకౌంట్లలో వేయించుకొని పోటీగా పెట్టడము చాలా చోట్ల పెట్టినారు కదా. తొండూరు మండలం అంతా పోటీ పెట్టి ఓట్లు చీల్చి, వేముల మండలంలో కూడా పెట్టినారు కదా, ఎంపీటీసీలకు ఇవన్నీ ఓడించినారు కదా, ప్రతి చోట జరిగినాయి కదా. దానివల్లనే కదా పార్టీ దారుణంగా అప్పుడు ఓడిపోయింది. అటువంటి వాళ్ళను కనుక లేకుండా చేస్తే, అలాంటి కార్యకలాపాలు చేస్తే తెలుగుదేశం పార్టీ మెట్లు ఎక్కనేమో అని ఇట్లాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేసి దూరంగా పెడితే ఆటోమేటిక్గా గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ ఇద్దరికి. నమస్తే అన్న. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమం. మళ్ళీ మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం.